వరంగల్ నడిబొడ్డున ఉన్న అత్యంత రద్దీ ప్రాంతమైన వరంగల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ మహిళ కత్తి పట్టుకొని భర్తను చంపేస్తానంటూ జ్యువెలరీ షాప్ ముందు హంగామా చేయడంతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో భర్త సమీపంలోని జ్యువెలరీ షాప్లోకి దాక్కోవలసి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వరంగల్ సిటీ కొత్తవాడకు చెందిన శ్రీకాంత్, నర్సంపేటకు చెందిన జ్యోత్స్న మధ్య కుటుంబ వివాదానికి సంబంధించినదిగా తెలుస్తోంది. వీరిద్దరికీ 15 సంవత్సరాల క్రితం వివాహం కాగా వైష్ణవి అనే 10 ఏళ్ల కుమార్తె ఉంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని జ్యోత్స్న ఆరోపిస్తుండగా భార్య మానసిక పరిస్థితి సరిగా లేదని చెబుతూ శ్రీకాంత్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జ్యోత్స్నతో పాటు ఆమె మామ లింగమూర్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కొంతసేపు వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సదర్ హోమ్లో బాత్రూమ్ ఎందుకు అడగాలి? నేను ఉమెన్ కమిషనర్ గారికి వెళ్ళినా. నేను వాడు నా జీవితంతో ఆడుతాడు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా. కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైట్ అంటే నేను శ్రీకాంత్ దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. ఉత్తర తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి ఫోన్ పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ వాడు దొంగ. వాడిని చంపుతా నేను చస్తా, ఇంతే. వాడిని చంపుతా నేను చస్తా.